నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి రాష్ట్రంలో గాని స్వరాష్ట్రంలో గాని వరంగల్ మహానగరం తీవ్ర నిర్లక్ష్యానికి గురి అయిందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయపురం సాంభయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు వరంగల్ తూర్పు కోట ముదిరాజ్ భవనంలో రాయపురం సాంభయ్య అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆనాటి లోకసభ సభ్యుడు ఇటుకాల మధుసూదన్ రావు, ఎంఎస్ రాజలింగం, టిఎస్ మూర్తి వంటి నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ మెడికల్ కాలేజ్ స్థాపించబడ్డాయని, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా కాకతీయ యూనివర్సిటీ ఏర్పడిందని, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ నగరంలో చెప్పుకోదగిన అభివృద్ధి కానరాలేదని, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నగరాలు అభివృద్ధి చెందుతుండగా వరంగల్ స్వరాష్ట్రములో కూడా విధ్వంసానికి గురియయిందని దుయ్యపట్టారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా వేరువేరు జిల్లాలుగా పరిగణించకుండా ఒకటి వరంగల్ జిల్లాగా పరిగణిస్తూ రెండవ రాజధానిగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోర్టు వరంగల్ నుంచి ఆనాడు దివంగతులైనటువంటి కాళోజీ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు, బిఆర్ జనార్దన్ రావు, అనేక మంది కోర్టు వరంగల్ మేధావి అదేవిధంగా ఇతర వర్గాల వాళ్ళు కలిసి ఉద్యమాన్ని ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. తెలంగాణ వచ్చినాక కూడా కేవలం హైదరాబాదు లేదా కేసీఆర్ కుటుంబ జిల్లాలు మాత్రమే అభివృద్ధి జరిగినాయి, మిగిలిన ప్రాంతాల జిల్లా జరగలేదు. తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా విలసిల్లేటువంటి అవకాశం ఉన్నటువంటి ఓరుగల్లు నగరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ముక్కలుగా చేసి కేవలం కల్వకుంట్ల వారి మెడికల్ కాలేజీ కోసం మాత్రమే దీన్ని ఇట్లా డివైడ్ చేయడం జరిగిందనేది వాస్తవం. అదేవిధంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. జైలు కూలగొట్టడం జరిగింది. కానీ వరంగల్ ఉమ్మడి జిల్లా కంటే మరింత ఆర్థిక రంగంలో దిగజారిపోయింది. ఆదింజాయి మిల్లు కూలగొట్టిండ్రు, ప్లాట్లు చేసి అమ్ముకున్నారు, జైలు కూలగొట్టిండ్రు, అమ్మడానికి సిద్ధంగా ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని తాకట్టు పెట్టిండ్రు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిశ్రమలు ఏమి లేవు. కాబట్టి ఇవాళ వరంగల్ మహానగరంగా ఎదగాలి, ఒక పూణే నగరంగా, ఒక కోయంబత్తూరు నగరంగా, ఒక నాగ్పూర్ లాగా ఎదగాలి. రాష్ట్ర రాజధాని ముంబైగా ఉన్నా కానీ నాగ్పూర్ రెండవ నగరంగా ఎదిగింది. అదేవిధంగా చెన్నై రాజధాని అయినప్పటికీ కూడా ఒక కోయంబత్తూరు కానీ, మదురై కానీ రెండవ నగరాలుగా ఎదిగినాయి. అదేవిధంగా అనేక రాష్ట్రాలలో కూడా రెండవ నగరం, మూడవ నగరాలు ఎదిగినాయి. కానీ తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా వట్టిపోతుంది. అలా ముఖ్యంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక మహానగరం, దాదాపు తెలుగు ప్రజలు ఉన్నంత ఏరియా అంతా కూడా పరిపాలించడానికి కావలసినటువంటి ఒక రాజధాని ఓరుగల్లుగా ఉన్నటువంటి రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మధుసూదన్ రావు ఎంపీగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్ఈసీ తేవడం జరిగింది. అదేవిధంగా రాజలింగం గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కేఎంసీ తేవడం జరిగింది. తెలంగాణ వాదుల యొక్క ఆ త్యాగాల వల్ల తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీ వచ్చింది వరంగల్లో. కానీ తర్వాత ఎంతోమంది మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, నాయకులు అయినరు, ఎంపీలు అయినరు. కానీ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయలేదు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 11 మంది ఎంపీలు ఇవాళ వరంగల్ ఇవ్వడం వల్ల, ఎమ్మెల్యేలను ఇవ్వడం వల్లనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డదనేది వాస్తవం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి వరంగల్ ప్రజలకు మీరు ఇచ్చే కానుకేంటి? ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు 6,000 కోట్ల రూపాయల యొక్క ప్యాకేజీ వరంగల్ జిల్లాకు ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్ర గత 14 సంవత్సరాల నుండే ఈ తెలుగు ప్రజలు పరిపాలించినంత వరకు ఈ దేశ రాజధానిగా ఉపయోగపడ్డ ఏదైతే ఓరుగల్లును నిర్వీర్యం చేయకొరకు గత పాలకుడు తుగ్లకు కేసీఆర్ మందు తాగిండు, మరి ఎవరైనా చెప్పిండ్రో కుట్రతోని వరంగల్ జిల్లాను 6 భాగాలుగా చేసిండు. ముఖ్యంగా వరంగల్ నగరాన్ని, వరంగల్ అంటే హన్మడు కొండడు, హన్మకొండ వరంగల్ ఇవన్నీ కేంద్రపాలితంగా చేసుకొని కాకతీయ రాజులు ఆ రోజు రుద్రమదేవి గణపతి పరిపాలించిండు. హన్మకొండను వరంగల్ను చేసుకొని వాళ్ళ పరిపాలనలో భాగంగా వరంగల్ కోట నుంచి వెళ్ళి హన్మకొండ నుంచి ఇట్లా పరిపాలన చేసింది. దాన్ని 2 భాగాలుగా చేసి వరంగల్ నగరాన్ని ఒక 50 ఏళ్ళు వెనుకకు అభివృద్ధిలో నెట్టేసిన పిచ్చి దుగ్గులకు ఇవాళ ఒక సవాల్ విసురుతున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కకలావికలం చేసి అప్పులపాలు చేసి మళ్ళీ
రైతులకు కూడా అన్యాయం చేసి నేను రైతు సభ చెప్తానే వస్తుంది. ఇవాళ ముఖ్యంగా మేధావులు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రొఫెసర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో మేము ఒకటే కోరుతున్నాం, ఈ నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలను వరంగల్ కేంద్రంగా వరంగల్ నగరాన్ని కేంద్రీకృతం చేసుకొని సమగ్ర అభివృద్ధి చేయడం వల్ల మాత్రమే తెలంగాణ అభివృద్ధి జరిగినట్టయితే తప్ప ఇది ఎవరైతే నిజాములు ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, నిన్న ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కూడా అందరూ కలిసి హైదరాబాద్ కేంద్రీకృతమైన అభివృద్ధి చేస్తున్నారు. ఏదైనా ఎవరైనా ఏ శత్రువు బాంబో గీంబో అయితే మొత్తం హైదరాబాద్ సర్వనాశనం అయితే తెలంగాణ పరిస్థితి ఇదని అడుగుతున్నారు. ఇలా 1,50,00,000 మంది ఇలా హైదరాబాద్లో నివసిస్తున్నారు. మరి అది అభివృద్ధి చెందితే కాదు, అక్కడ నివసించే వాళ్ళంతా తెలంగాణ ప్రజలు కాదు. దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలకి కూడా అక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వ ప్రాంతం అయితే ఆ రోజు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ నేటి పాలకులు. నేనేమైతే 2 చేతులు జోడి చెందుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కానీ, ప్రభుత్వం కానీ రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలన్నా దీనికి సహకరించాలని మేము అందరినీ మీడియా మిత్రులను, ప్రజలను కోరడం జరుగుతుంది. ఇవాళ వరంగల్ ఏదైతే ముదిరాజు ఫంక్షన్ హాల్లో ఇంకా పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన పౌర సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు, స్నేహితులకు, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి వేరు వేరు నా 2 చేతులు